జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వైఎస్ షర్మిల భేటీ కానున్నారనేది మాత్రము 100% నిజమనే తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఉండబోతున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆమె కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఎన్నికల తరువాత ఆవిడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు కూడా క్లియర్ కట్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఆవిడ కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఉంది. ఆ వివాహానికి సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరిలో కుమారుడు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కలిసిన తర్వాత వివాహానికి ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దృష్టి సారిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, వైఎస్ షర్మిల కానివ్వండి తెలిపారు. అయితే వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారిని కలిసి స్వయంగా తన కుమారుడు వివాహానికి రావాలని చెప్పేసి వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడిని ఆహ్వానించింది. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆవిడ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. జగన్మోహన్ రెడ్డిది మొదటి పత్రికను ఇచ్చాను, ఆ తర్వాత రాజకీయ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు కానివ్వండి, రాజకీయాల్లో ప్రస్తుతం టచ్లో ఉన్నటువంటి నేతలందరికీ నా కుమారుడి వివాహానికి వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. మేము రాజకీయ పరంగానే విభేదులు కానివ్వండి, ఎలాంటి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మేము రాజకీయంగానే కొట్లాడుకుంటాం, ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటాం కానివ్వండి, ఎవరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మాట్లాడి మత కలహాలు కుల కలహాలు ఎలాంటి పెట్టుకునే వ్యక్తులం కాదని చెప్పేసి కూడా షర్మిల చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కవితని, కేటీఆర్ని, కేసీఆర్ని అందరినీ ఆహ్వానిస్తాను, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఉన్నటువంటి కీలక నేతలందరినీ ఆహ్వానిస్తాను, రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి నేతలందరినీ నా కుమారుడి వివాహానికి ఆహ్వానించి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుతానని చెప్పేసి కూడా షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా వైఎస్ షర్మిల భేటీ కానున్నారనేది తెలుస్తుంది. షర్మిలని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి తన కుమారుడి వివాహానికి రావాలని చెప్పేసి కూడా ఒక ఆహ్వాన పత్రికను కూడా షర్మిల ఏమన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఏపీ ఏదైతే సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి అయిపోయిన తర్వాత షర్మిల విజయవాడలో వెళ్ళి అటు మంగళగిరిలో కానివ్వండి, లేదంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో కానివ్వండి కలవనున్నట్టు తెలుస్తుంది. కలిసి జనసేన అధినేతతో తన కుమారుడి వివాహానికి రావాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ రాజకీయ పరంగా పార్టీలను విమర్శించే కానివ్వండి, వ్యక్తులు విమర్శించేవి చాలా చూస్తూ ఉంటాము. కానీ ఒక వేడుక జరుగుతున్నప్పుడు, ఒక కుటుంబానికి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరినీ ఆహ్వానించడం అనేది సాంప్రదాయబద్ధంగా, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఒక విందు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ రాజకీయ కోణంలో చూడకుండా కుటుంబ కోణంలోనే చూడాలి. అందరూ తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తాను, అందరూ తన కుమారుడి వివాహానికి రావాలని చెప్పేసి కూడా షర్మిల ఇప్పటికే తెలియజేశారు. దానికి సంబంధించి ముఖ్య రాజకీయ నేతలకు, తన కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తానని చెప్పేసి షర్మిల చెప్పారు.